జగన్ కోసం వాసిరెడ్డి పద్మ త్యాగం. దానికి టీడీపీ మీడియా వక్ర భాష్యం. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల వేళ ఆమె రాజీనామా సంచలనంగా మారింది. సీఎం జగన్కు తన రాజీనామా లేఖను పంపించారు ఆమె. రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు ఆమె తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు. వాసిరెడ్డి పద్మ రాజీనామాతో ఎల్లో మీడియాలో రచ్చ మొదలైంది. వైసీపీ నుంచి ఆమె టికెట్ ఆశించారని, తనకు కాకపోయినా తన భర్తకైనా వైసీపీ టికెట్ ఇప్పించుకోవాలని చూశారని, చివరకు ఏదీ సాధ్యం కాకపోవడంతో ఆమె రాజీనామా చేశారని అంటున్నారు. వైసీపీకి షాక్ అంటూ ఎల్లో మీడియా కథనాలు ఇస్తోంది. ఆమె రాజీనామా చేసింది మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి కానీ పార్టీకి మాత్రం కాదు. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడిపోతున్నట్లుగా ఎల్లో మీడియా కట్టుకథనాలు ప్రచారం చేయడం గమనార్హం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వాసిరెడ్డి పద్మ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ బలంగా వినిపించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమయ్యాక ఆమె వైసీపీలో చేరారు. అక్కడ కూడా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మహిళా కమిషన్ పదవి లభించింది. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమె విధులు సమర్థవంతంగా నిర్వహించారనే పేరు తెచ్చుకున్నారు. వార్డు వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్కు నోటీసులు పంపించి ఆమె కలకలం రేపారు. ఆ తర్వాత పవన్పై పోలీసులకు కూడా వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఆమె సడన్ గా మహిళా కమిషన్ పదవికి దూరం కావడం ఆసక్తికరంగా మారింది. నిజానికి పదవుల కోసం ఏ గడ్డి తినడానికైనా వెనుకాడని నాయకులను చూస్తున్నాం. తమకు పదవి ఇచ్చిన నాయకుడి రాజకీయ అవసరాల కోసం త్యాగం చేసేవారు చాలా అరుదు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేయడానికి ముందుకు రావడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా వాసిరెడ్డి పద్మ గుర్తింపు పొందారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గాను ఆమె తన సత్తా చాటారు. ఈ నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ గత నెల 29వ తేదీన రాజీనామా చేసిన సంగతి ఇప్పుడు వెలుగు చూసింది. పద్మ రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే అలాంటి ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. ఎన్నికల్లో పనిచేయడానికే అని రాజీనామా లేఖలో ఆమె చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మహిళా సాధికారతకు అర్థం చెప్పిన మీ పాలన గురించి ప్రచారం చేయాలని, పేద ప్రజలు బాగుండాలంటే మీరు ముఖ్యమంత్రిగా కలకాలం ఉండాలని ప్రజల ముందు చెప్పాలనే సదుద్దేశంతోనే ఎన్నికల ముందు నూతన బాధ్యతలు స్వీకరించాలని భావిస్తూ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నా అని వాసిరెడ్డి పద్మ స్పష్టంగా తెలిపారు. ఇకపై ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఇంతకాలం రాజ్యాంగ పదవిలో ఉండడం వల్ల ఆమె పార్టీ పరంగా మాట్లాడలేకపోయారు. ఇక ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం ఇవ్వనున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముంగిట రాజ్యాంగ పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మను వైసీపీ శ్రేణులు అభినందిస్తున్నాయి.